మీరు ఇప్పుడు పాన్ ఇండియా సినిమా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది అంటే మీ కెరీర్ పరంగా కూడా సార్ మీకు తెలుగులోనే పెద్ద సక్సెస్ లేవని మీరే చెప్తున్నారు. లేదు సార్, నేను ఇప్పుడు అట్లాంటి టైంలో మీరు పాన్ ఇండియా సినిమా ఎంచుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీ కెరీర్కి? సార్ నేను అదే అంటున్నాను సార్. ఇప్పుడు స్థాయి అంటే కంటెంటే సార్. ఏదైనా స్థాయి అన్న కంటెంట్. మన మలయాళం నుంచి వచ్చిన మంజుమల బాయ్స్ మన అందరం పెద్ద హిట్ చేసాం. యాక్టర్ పేరు ఎవరికైనా తెలుసా సార్? కాంతారా నుంచి వచ్చిన థింగ్ అప్పుడు మనకైతే ముందులేదు సార్. ఇక్కడ కంటెంటే సార్. ఇక్కడ నా స్థాయి పెద్దదా చిన్నదా అన్నది సెకండ్ థింగ్. మనం ఆ సినిమాలో ఇచ్చే కంటెంట్కి స్థాయి ఉందా లేదా అన్నదే మ్యాటర్ సార్. కంటెంట్ ఉంటే మీరందరూ ఖచ్చితంగా ఎక్కడికో తీసుకెళ్తారు. ఈ కా అనే సినిమాలో కంటెంట్ ఉందని అయితే నేను నమ్ముతున్నాను. అందుకే అదర్ లాంగ్వేజ్కి వెళ్దాం అనుకున్నాను సార్, నథింగ్ ఎల్స్. మేబీ నేను నా సినిమా ఇక్కడ వరకే పరిమితం అన్నది ఇక్కడే తీస్తాను సార్. ఊరికే ఏదో పెట్టాలని పాన్ ఇండియాలో అయితే చేయను సార్. ఫస్ట్లీ హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ అండి. సో మీరు సెలెక్ట్ చేసుకునే స్టోరీస్లో ఏదో ఒక ఇంప్రెసివ్ పాయింట్ అయితే ఉంటుంది. సో ఈ మూవీలో ఏదైనా ఇంప్రెసివ్ పాయింట్ నచ్చి సెలెక్ట్ చేసుకున్నారా? చాలా పాయింట్స్ ఉంటాయండి. ఐ ప్రామిస్ యూ, మీరు సినిమా క్లైమాక్స్ అయిపోయిన తర్వాత బయటకు రాగానే ఫస్ట్ అరే ఎలా ఆలోచించారా డైరెక్టర్స్ అని చెప్పి ఒక మినిమం 3 to 4 పాయింట్స్ గురించి మీరు అనుకుంటారండి. హాయ్ బ్రో, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. సో లుక్స్ చాలా బాగున్నాయి లుక్స్ ఇందులో Thank you. ప్రీవియస్ ఫిలిమ్స్తో కంపేర్ చేస్తే. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు మామూలుగా ఒక యాక్టర్కి బజ్ కావాలి, ప్రమోషనల్ స్టఫ్ కావాలి ఏదైనా ప్రాజెక్ట్ రిలీజ్ చేయాలంటే, కానీ ఆ రెండు మీకు అవసరం లేదు. సోషల్ మీడియాలో ఒక సపరేట్ బజ్ ఉంటుంది. సో దాని మీద ఒపీనియన్ ఏంటి? అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, సోషల్ మీడియాలో మీ ప్రొఫైల్లో కింద కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే కిరణ్ అన్న హీరోలా ఉన్నా అన్న ఇలా మాట్లాడతారు కొంతమంది దానికి సపోర్ట్ చేస్తారు. వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్లీ అండి, బజ్ అంటే ఐఎమ్ సో గ్లాడ్ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ పీపుల్ ఆర్ డిస్కసింగ్ అబౌట్ మీ. అది మంచి అయ్యుండొచ్చు, చెడు అయ్యుండొచ్చు. ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోవడం అంటే చిన్న విషయం కాదు. అండ్ ఐమ్ హ్యాపీ. నా ఇనిషియల్ మూవీస్తో చాలామందికి రీచ్ అవ్వడం వల్ల సోషల్ మీడియాలో నా నుంచి ఏ కంటెంట్ వచ్చినా కానీ ఆదరిస్తారు. అండ్ కమెంట్ గురించి అయితే గుడ్ థింగే కదండి. హీరోలో ఉన్నాం అంటే కాలు ఎగరేసుకునే థింగే కదా, అదేం బ్యాడ్ థింగ్ కాదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. చిన్నప్పుడు ఎవరైనా స్కూల్లో కానీ కాలేజ్లో కానీ మామ నువ్వు హీరోలో ఉన్నారంటే నమ్మేవాళ్ళం కాదు. గమ్మునుంటారా మనం ఏంట్రా అది ఇదని. ఇప్పుడు అంటున్నారు, అయ్యాక అంటున్నారు కదా, ఇంకా సో హ్యాపీ అండి. సో హ్యాపీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సందీప్ అండ్ సుజిత్. సో వెనకతల జొడాయిక్ సైన్స్ చక్ర పెట్టారు. సో దానికి రీజన్ ఏంటి? సినిమాలో అది ఎంతవరకు ప్లే చేస్తుంది? క్రూషియల్ పార్ట్ ప్లే చేస్తుందండి. బట్ దట్స్ నాట్ కంప్లీట్ మూవీ. అది దాని మీదే ఉండదు. ఇట్స్ వన్ ఆఫ్ ఎలిమెంట్ ఇన్ ద మూవీస్. కిరణ్ గారు మీరు స్క్రిప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. లాస్ట్ 2 years మీరు ఈ ఏడాదికి 3 సినిమాలు రిలీజ్ చేశారు. ఇప్పటి నుంచి ఆచితూచే అడుగులు వేస్తారా, లేక అదే స్పీడ్ కంటిన్యూ చేస్తారా? లేదు సార్, స్పీడ్ కంటిన్యూ అవ్వచ్చు సార్, బట్ ఆచితూచి అడుగులు వేస్తాను సార్. అంటే నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ ఇన్ని రిలీజ్ చేయాలన్నది అయితే కౌంట్ పెట్టుకోను సార్. బట్ ఏ సినిమా వచ్చినా సరే కంటెంట్ పరంగా ఒక్కసారి మళ్ళీ దగ్గరుండి క్రాస్ చెక్ చేసుకుంటాను సార్. డైరెక్టర్స్ మీరు ఇచ్చిన పోస్ట్ కార్డ్లో 1977 September 12th ఉంది. మీరు ఇచ్చిన పోస్ట్ కార్డ్లో ఆ రోజు కూడా మండే, ఈ రోజు కూడా మండే. టీజర్ రిలీజ్ చేయడానికి ఏంటండి సేమ్ డే? సార్ యాక్చువల్లీ అంతా చూడలేదు సార్ మేము కూడా. బట్ ఇట్స్ ఎ కోఇన్సిడెన్స్. ఏంటి ఆ రోజు కృష్ణగిరిలో ఏం జరిగిందండి? అదే సార్, అదే సినిమా. దాని నుంచే సినిమా స్టార్ట్ అవుతుంది. సో అక్కడి నుంచే అభినయ్ వాసుదేవ్ తన స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తారు. అంటే ప్రజెంట్ జనరేషన్ నుంచి ఆ ఇయర్కి వెళ్తారా? ఇలా ట్రైన్ ట్రావెల్ ఎలా ఉంటుంది? లేదు సార్, ఇది కంప్లీట్ పీరియాడిక్ డ్రామా సార్.